మన తిరుపతి, అంతకుముందు కేరళ పద్మనాభ స్వామి అండ్ శబరిమల అయ్యప్ప. ఎవరిని కూడా వదలలేదు వీళ్ళంతా. బట్ ఎనీవే ఇక్కడ అయోధ్యలో జరిగింది ఏంటంటే దాదాపు 7-8 క్రోర్స్ వరకు తీసేశారంటున్నారు. బట్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనేది కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. జరిగింది ఎలా అంటే 2 వేస్. ఒకటి వీళ్ళు డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కెమెరాస్‌కి అడ్డంగా నుంచుంటే కొంతమంది క్యాష్ పక్కన పెట్టారు. ఇది ఒక వే. సెకండ్ వే ఏంటంటే డబ్బులు కట్టల కింద కడతారు. కట్టి పైన 10,000, 1,00,000 అలా రాస్తారు. సపోజ్ 10,000 కట్టలు కట్టారు. 20,000 పెట్టేవారంట డబ్బులు. పైన మాత్రం 10,000 అని రాసేవారు. రాసి ట్రాన్స్‌పోర్టేషన్ జరిగేటప్పుడు ఎక్స్‌ట్రా 10,000 తీసేసేవారంట బయటికి. ఈ 2 మోడస్ ఆపరెండిలో దాదాపు 7-8 క్రోర్స్ తీసేశారు. లక్కీ ఇప్పుడు సిట్ ఫార్మ్ చేసి అరెస్ట్ చేసింది కూడా మీరు చూస్తే కామెడీగా ఉంటది. వీళ్ళంతా ఎవరంటే లోవర్ లెవెల్ స్టాఫ్. ఐ థింక్ వాళ్ళకి డైరెక్ట్‌గా ఇన్వాల్వ్‌మెంటే ఉండదు. వాళ్ళని సాక్రిఫైస్ చేసేశారు. ఈ ట్రస్ట్ ఏదైతే రామ్ జన్మభూమి ట్రస్ట్ ఉందో వాళ్ళ జనరల్ సెక్రటరీ అండ్ ట్రస్టీ ఇద్దరు రిజైన్ చేశారు. సో పెద్ద చేపలన్నీ చక్కగా తప్పించుకొని చిన్నోళ్ళని మాత్రం పంపిస్తారు. అదే జరిగేది. ఏ టెంపుల్‌ని వదలట్లేదు. మొన్నేమో తిరుపతి. ఐ మీన్ కమెంట్ యువర్ ఒపీనియన్. ఫాలో మీ ఫర్ మోర్.